విచిత్ర వీరుడు చనిపోయాడు ఇంకా గురువంశానికి ఫీచర్ లేదు అని చాలా బాధగా ఉంది సత్యవతి. చాలాసేపు ఆలోచించి ఆ తరువాత ఇంకా వేరే దారి లేదు అనుకొని సత్యవతి భీష్ముడిని పిలిచి ఏమన్నాది అంటే, భీష్మ, నీ అంత గొప్ప యుద్ధయోధుడు లేడు. నీకు అన్నీ తెలుసు, ధర్మం, న్యాయం అన్నీ తెలుసు. మీ నాన్న ఎప్పుడు ఈ వంశం ముందుకు వెళ్ళాలి అని కోరుకోనేవాడు. ఈ రాజ్యానికి ఒక రాజు ఉంటే అతను ప్రజలందరినీ చాలా బాధ్యతగా ధర్మంగా చూడాలి అని అనుకునేవారు. ఇంకా నాకు ఏ దారి కనిపించడం లేదు. ఇంకా విచిత్రవీరుని భార్యలిద్దరూ యంగుగా ఉన్నారు. పిల్లలని కనాలి అనే కోరికతో ఉన్నారు. వాళ్లతో పిల్లలని కాని ఈ వంశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళు. అలాగే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి రాజు అవ్వు. అప్పుడు భీష్ముడు ఏమన్నాడు అంటే, తల్లి, నేను చాలా పెద్ద ఒట్టు వేశాను. ఆ ఒట్టును ఎప్పటికీ దాటలేను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా ధర్మం. కాని ఇలా జరగడం మొదటిసారి ఏం కాదు. ఒక వంశం అంతరించిపోవడం కూడా మొదటిసారి ఏం కాదు. ఇలాగే ఒక వంశం అంతరించపోతుంటే ఆ వంశంలోని ఆడవాళ్లందరూ కలిసి పండితులు, ఋషులు దగ్గరికి వెళ్లారు. అప్పుడు వాళ్ళు ఏదో పరిష్కారం చెప్పారు. అది పాటించి కేవలం పిల్లల కోసం ఏ వ్యామోహం లేకుండా పిల్లల కోసం ఆ పరిష్కారం పాటించి ఆ వంశాన్ని ముందుకు తీసుకొని వెళ్లారు. మనం కూడా ఒక ఋషి లేకపోతే ముని దగ్గరికి వెళ్లి ఒక పరిష్కారం తెలుసుకుందాం.